Good morning, all of you. Welcome to 3rd BSc Semester 5 students to my physics lecture 13 on YouTube. My name is Naman VVSN Murthy, lecturer in physics, SKBR College, Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం డైఎలక్ట్రిక్స్ గురించి స్టడీ చేసాం. డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ వెక్టార్ గురించి స్టడీ చేసాం. ఈరోజు టాపిక్ రిలేషన్ బిట్వీన్ 3 electric vectors d bar, e bar and p bar for 3rd BSc semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. సో యూనిట్ 1లో సెకండ్ చాప్టర్ చెప్పుకుంటున్నాం డైఎలక్ట్రిక్స్. ఇందులో 3 ఎలక్ట్రిక్ వెక్టార్స్ డి బార్, ఈ బార్, పీ బార్ల మధ్య రిలేషన్ రప్పించాలి మనం. సో ఇక్కడ ఒక కెపాసిటర్ ఒకటి కన్సిడర్ చేసాం. అప్పర్ ప్లేట్కి పాజిటివ్ ఛార్జ్ ప్లస్ క్యూ, లోయర్ ప్లేట్కి నెగిటివ్ ఛార్జ్ మైనస్ క్యూ ఇచ్చాం. మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం, ఎల్లో కలర్లో ఉంది అది. మధ్యలో డాటెడ్ లైన్స్తో ఒక గాషియన్ సర్ఫేస్ ఒకటి అస్యూమ్ చేసుకున్నాను. ఈ గాషియన్ సర్ఫేస్ లోపల ప్లస్ క్యూ ఛార్జీ అప్పర్ ప్లేట్ మూలాన్ని ఉంటుంది. డైఎలక్ట్రిక్ మెటీరియల్లో మైనస్ క్యూ డాష్ ఛార్జ్ డెవలప్ అవుతుంది. సో టోటల్ ఛార్జ్ ఎంత అని అడిగితే క్యూ మైనస్ క్యూ డాష్ అవుతుంది గాషియన్ సర్ఫేస్ లోపల. డైఎలక్ట్రిక్ మెటీరియల్ కనుక లేకపోతే మధ్యలో ఇంటెన్సిటీని ఈనాట్తో రిప్రజెంట్ చేస్తాం. అప్పుడు గాస్లా అప్లై చేస్తే డబుల్ ఇంటిగ్రల్ ఈనాట్ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. దీని నుంచి ఈనాట్ ఇంటూ డబుల్ ఇంటిగ్రల్ డిఎస్ ఈజ్ క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఎంప్లాయిస్ ఈనాట్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ ఏ అంటే ప్లేట్ ఏరియా, కెపాసిటర్లో ఒక్కొక్క ప్లేట్ ఏరియా. సో ఈనాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ. మధ్యలో డైఎలక్ట్రిక్ స్లాబ్ తీసుకున్నప్పుడు ఛార్జ్ ఇన్సైడ్ ది గాషియన్ సర్ఫేసు క్యూ మైనస్ క్యూ డాష్ అవుతుంది. అప్పుడు ఇంటెన్సిటీని ఈ బార్తో రిప్రజెంట్ చేస్తే గాస్లా అప్లై చేస్తే డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్. దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ ఏ వచ్చింది. సెపరేట్ చేసి టర్మ్స్ రాస్తే ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ ఏ. కానీ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ డెఫినేషన్ ప్రకారం కే ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై ఈ ఎంప్లాయిస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై కే. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే పైన ఉన్న స్టెప్లో ఈ నాట్ బై కే ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ ఏ. ఈ నాట్ వాల్యూ పైన కట్టాం, అది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో క్యూ బై కే ఎప్సిలాన్ నాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ ఏ. సో నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై కే ఎప్సిలాన్ నాట్ ఏ ప్లస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ ఏ అవుతుంది. అంటే నెగిటివ్ టర్మ్ సెకండ్ సైడ్కి తెచ్చాం. దాని నుంచి క్యూ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ బై కే ఎప్సిలాన్ నాట్ ఏ ప్లస్ క్యూ డాష్ బై ఏ. అంటే త్రూ అవుట్ ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ చేసాం. ఫస్ట్ టర్మ్లో ఎప్సిలాన్ నాట్ అలా ఎట్టే పెట్టాం. ఎంచేత అని అడిగితే బ్రాకెట్లో ఉన్న టర్ము ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్కి ఈక్వల్ విత్ డైఎలక్ట్రిక్. సో క్యూ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ ప్లస్ క్యూ డాష్ బై ఏ అంటే మనం డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ డెఫినేషన్ దగ్గర చెప్పుకున్నాం, పీ బార్కి ఈక్వల్. సో పీ. ఇక్కడ క్యూ బై ఏని ఫ్రీ ఛార్జ్ పెర్ యూనిట్ ఏరియా అంటాం, దాన్నే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటాం, డీతో రిప్రజెంట్ చేస్తాం. సో ఫైనల్గా వెక్టార్ నోటేషన్లో ఈ ఫార్ములాని డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ బార్ ప్లస్ పీ బార్ అని రాసుకుంటాం. ఇప్పుడు ఇందాక రాసినటువంటి డైఎలక్ట్రిక్ ఈక్వేషన్ తీసుకుని గాస్లా డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్. ఎప్సిలాన్ నాట్ లెఫ్ట్ సైడ్కి మల్టిప్లై చేస్తే ఎప్సిలాన్ నాట్ టైమ్స్ డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్. ఇక్కడ క్యూ డాష్ని విత్ రెస్పెక్ట్ టు పోలరైజేషన్ వెక్టార్ రాసుకోవచ్చు, డబుల్ ఇంటిగ్రల్ పీ బార్ డాట్ డిఎస్ బార్ అని రాస్తాం. సో క్యూ డాష్ బదులుగా అది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎప్సిలాన్ నాట్ టైమ్స్ డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ డబుల్ ఇంటిగ్రల్ పీ బార్ డాట్ డిఎస్ బార్. ఇంటిగ్రేషన్స్ రెండు ఒక సైడ్కి తెచ్చి సింగిల్ టర్మ్తో రిప్రజెంట్ చేస్తే డబుల్ ఇంటిగ్రల్ ఎప్సిలాన్ నాట్ ఈ బార్ ప్లస్ పీ బార్ టోటల్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇక్కడ ఆల్రెడీ పైన కట్టాం,
ఎప్సిలాన్ నాట్ ఈ బార్ ప్లస్ పీ బార్ అంటే డీ బార్కి ఈక్వల్. సో డబుల్ ఇంటిగ్రల్ డీ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ వచ్చింది. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ డిఫైన్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ హూజ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ ఛార్జ్ ఇన్సైడ్ ది సర్ఫేస్ అంటాం. డిస్ప్లేస్మెంట్ వెక్టార్కి ఇది డెఫినేషన్ అవుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి బౌండరీ కండిషన్స్ ఎట్ ది డైఎలక్ట్రిక్ సర్ఫేస్. రెండు డైఎలక్ట్రిక్ మీడియమ్స్ తీసుకుని మీడియం 1 మీడియం 2 మధ్యలో బౌండరీ దగ్గర 2 కండిషన్స్ చెప్తాం. విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ ఒక కండిషను, విత్ రెస్పెక్ట్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ సెకండ్ కండిషన్. సో ఫస్ట్ బౌండరీ కండిషన్ ఏమిటి అని అడిగితే ది నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ది సేమ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది బౌండరీ ఆఫ్ 2 మీడియా ఆఫ్ డిఫరెంట్ డైఎలక్ట్రిక్స్, ఆర్ ది నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఈజ్ కంటిన్యూస్ అక్రాస్ ది ఛార్జ్ ఫ్రీ బౌండరీ బిట్వీన్ 2 డైఎలక్ట్రిక్స్. అంటే మీనింగ్ ఏమిటంటే ఈ మధ్యలో బౌండరీ దగ్గర డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ d1 బార్ d2 బార్ అని మనకి డయాగ్రామ్లో కనిపిస్తున్నాయి. ఈ రెండిట్లకి మధ్య రిలేషన్ రాస్తాం. d1 బార్కి సంబంధించి ఎలాంగ్ ది నార్మల్ కాంపోనెంట్ రాస్తే దాన్ని d1nతో రిప్రజెంట్ చేసాం. సెకండ్ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. అలాగే d2 బార్కి సంబంధించి నార్మల్ కాంపోనెంటు d2nతో రిప్రజెంట్ చేసాం. ఈ d1n d2n రెండు కూడా అబ్జర్వ్ చేస్తే సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, రెడ్ యారో మార్క్స్. పైనేమో అప్పర్ సర్ఫేస్ దగ్గర పైకి, లోయర్ సర్ఫేస్ దగ్గర ఇన్వర్డ్స్ ఉంది, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి రెండు. డిఎస్ బార్ మాత్రం అప్పర్ సర్ఫేస్ సర్కిల్ ఏరియా డిఎస్తో కన్సిడర్ చేస్తే పైన డిఎస్ బార్ అప్వర్డ్స్ ఉంది, కింద డిఎస్ బార్ డౌన్వర్డ్స్ ఉంది. సో ఫస్ట్ మనం ఈ గాస్లా అప్లై చేస్తే డబుల్ ఇంటిగ్రల్ డీ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ, ఇందాక డెరైవ్ చేసాం ఈ ఈక్వేషన్. దీని నుంచి పైన థీటా 0 ఉంది, కింద సర్ఫేస్ దగ్గర థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ కాబట్టి 180 డిగ్రీ ఉంది. సో థీటా 0తో కాస్ థీటా 1 అయిపోతుంది, థీటా 180తో కాస్ థీటా -1 వస్తుంది. అంచేత ఈ డబుల్ ఇంటిగ్రల్ని d1n ds మైనస్ d2n ds ఈజ్ ఈక్వల్ టు క్యూ అని రాసుకోవచ్చు. దాని నుంచి d1n మైనస్ d2n ఈజ్ ఈక్వల్ టు క్యూ బై డిఎస్. ఈ క్యూ బై డిఎస్ అంటే ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా మీనింగ్ వస్తుంది, సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం ఛార్జ్ డెన్సిటీ. సో ఇఫ్ ది బౌండరీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఛార్జ్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దేర్ఫోర్ d1n ఈజ్ ఈక్వల్ టు d2n, అంటే నార్మల్ కాంపోనెంట్స్ రెండు కూడా ఈక్వల్. ఇది ఫస్ట్ బౌండరీ కండిషన్. సో సెకండ్ బౌండరీ కండిషన్కి వచ్చేసరికి టాంజెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీస్తో చెప్తాం. సో ది టాంజెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఇంటెన్సిటీస్ ఆర్ ది సేమ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది బౌండరీ ఆఫ్ 2 మీడియా ఆఫ్ డిఫరెంట్ డైఎలక్ట్రిక్స్. సేమ్ అనొచ్చు, లేదంటే కంటిన్యూస్. సో ఇక్కడ మళ్ళీ ఏబి అనే బౌండరీ సర్ఫేస్ కన్సిడర్ చేసాం. అక్కడ ఒక రెక్టాంగులర్ పాత్ కన్సిడర్ చేశాను. PQRS అనేది ఒక రెక్టాంగులర్ పాత్. ఈ రెక్టాంగులర్ పాత్ ఇంత పెద్దది వేసాం, కానీ ఎంత వీలైతే అంత చిన్నది తీసుకోవాలి. అంటే PQ అనే లైను, SR అనే లైను, ఈ రెండు కూడా బౌండరీ సర్ఫేస్కి బాగా క్లోజర్గా తీసుకోవాలి, దగ్గరగా తీసుకోవాలి. PS హైటు, QR హైటు బాగా తక్కువగా ఉండాలి. అలా ఉండేలా కన్సిడర్ చేసి PQRS అనే క్లోజ్డ్ కర్వ్ వెంబడి మనం టోటల్ వర్క్ డన్ కడతాం. PQ, QR, RS, SP ఈ డైరెక్షన్లో టోటల్ వర్క్ డన్కి వెళ్తే P అనే పాయింట్కి మళ్ళీ తిరిగి వచ్చేసరికి టోటల్ వర్క్ డన్ ఈజ్ 0. సో టోటల్ వర్క్ డన్ని ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ అని రాస్తాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ బార్ డాట్ డిఎల్ బారు డాట్ ప్రోడక్ట్ డెఫినేషన్ ప్రకారం ఫస్ట్ సర్ఫేస్కి సంబంధించి, అంటే ఫస్ట్ మీడియంకి సంబంధించి E1 sin theta 1 డిఎల్ అవుతుంది. సెకండ్ మీడియంకి సంబంధించి E2 sin theta 2 డిఎల్. ఇక్కడ కూడా PQ అనే లైన్ వెంబడి పాజిటివ్ టర్ము, RS అనే లైన్ వెంబడి నెగిటివ్ టర్మ్ వస్తాయి. అంచేత మధ్యలో నెగిటివ్ సైన్ వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ డిఎల్ గెట్స్ క్యాన్సిల్డ్. E1 sin theta 1 మైనస్ E2 sin theta 2 ఈజ్ ఈక్వల్ టు 0. E1 sin theta 1 అనేది ఫస్ట్ సర్ఫేస్ దగ్గర టాంజెన్షియల్ కాంపోనెంట్ అవుతుంది. E2 sin theta 2 అనేది లోయర్ సర్ఫేస్ దగ్గర టాంజెన్షియల్ కాంపోనెంట్ అవుతుంది. వాటిని E1t, E2tలతో రిప్రజెంట్ చేస్తాం. అంచేత ఆ రెండు ఈక్వల్ అవుతాయి.
సో టాంజెన్షియల్ కాంపోనెంట్స్ ఆర్ ఈక్వల్ అని కానీ లేదంటే కంటిన్యూస్ అని కానీ పిలుస్తాం ఒక బౌండరీ సర్ఫేస్ దగ్గర. ఈ రెండు కూడా డైఎలక్ట్రిక్స్కి సంబంధించి బౌండరీ దగ్గర కండిషన్స్. దీంతో మనకి యూనిట్ 1 కంప్లీట్గా పూర్తయింది. ఇందులో 2 చాప్టర్స్ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 2తో స్టార్ట్ అవుదాం. వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.